సుదర్శన చక్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. విశ్వమంతా కూడా ఒక చక్ర మండలమైనే. 14 లోకాలు అన్నీ చక్రాలే. వాయు, వహ్ని, గగన, జల మండలాలన్నీ చక్రాలే. ఒక్క మాటలో చెప్పాలంటే అండపిండ బ్రహ్మాండాలన్నీ చక్రాలే. అండపిండ బ్రహ్మాండాలన్నీ చక్రాలే. ఆ చక్రాన్ని ధ్యానించి అభిషేకార్చనలతో సేవిస్తే శాంతి సౌఖ్యాలు చేకూరుతాయని పురాణం చెప్తోంది. శ్రీ మహావిష్ణువు పంచాయుధాల్లో మూర్తిమంతంగా, దేవతగా, ఆళ్వారుగా, యంత్రరూపంగా, యంత్రాధిష్టాన దేవతగా, దుష్ట శిక్షణలో ప్రముఖ ఆయుధంగా కీర్తింపబడేది సుదర్శన చక్రం ఒకటే. భక్తై సుఖేన దృశ్యత ఇది, అంటే దీన్ని భక్తులు సుఖంగా చూడగలరు అని అర్థం. శ్రీవారి చక్రాయుధాన్ని కష్టాలు, దుష్టశక్తులు, శత్రువుల బారి నుండి రక్షించే మహాశక్తి ఆయుధంగా విశ్వసించి పూజించటం ఒక ప్రత్యేకత. దేవశిల్పి అయిన విశ్వకర్మ సూర్యుణ్ణి సానబట్టేటప్పుడు రాలిన తేజస్సును పోగు చేసి చక్రాకారమైన ఆయుధంగా రూపొందించి మహావిష్ణువుకు ఆయుధంగా ఇచ్చాడు. ఇది శ్రీహరి సంకల్పించినంతనే వచ్చి కుడి చేతిని చేరుతుంది. ప్రయోగించగానే ఎంత బలవంతుడైనా తరిమి సంహరించి తిరిగి స్వస్థానానికి వస్తుంది. ఈ చక్రాయుధం వల్ల మృతి నొందిన వాళ్ళు, అంటే ఎవరిని సంహరించినా వాళ్ళు విష్ణుదేవుని దివ్య తేజస్సులో లీనమైపోతారు. దుష్టులకు సుదర్శన చక్రం ఆయుధంలా కనిపిస్తే భక్తులందరికీ అది స్వామివారి ఆభరణంలాగా దర్శనమిస్తుంది. సృష్టి క్రమం దూషితం కాకుండా ఈ చక్రం కాపాడుతుంది అనేది యోగుల విశ్వాసం. శ్రీవారి చక్రం అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానకాంతులను ప్రసరింపజేస్తుంది. అందుకే దీన్ని సుదర్శనము అంటారు. ధ్వజారోహణం రోజు గరుత్మంతునితో పాటు చక్రతాళ్వార్ని ఆహ్వానిస్తారు. అప్పుడు చక్రగద్యంతో స్వాగతం పలుకుతారు. అనంతరం అఖిల జగదభివృద్ధి రస్తు అని మంగళవాచకం చెప్పి తాళలయాత్మకంగా ఆహ్వానించి సుదర్శన దేవతకు ప్రీతికరంగా చక్రస్య షట్పిత పుత్రతాళం స్వస్తిక నొత్తకం శంకరాభరణ రాగం చక్రవాద్య సమన్వితం అని పఠిస్తారు. ఇది మరి చక్రాయుధం యొక్క విశిష్టత. దుష్టులకు మరి శిక్షించేదిగా కనపడుతుంది. భక్తులకు భగవంతుడి ఆయుధంగా కనపడుతుంది. మరి భగవంతుడి భక్తులను ఎవరు హింసించినా ఈ చక్రాయుధంతో పరమాత్మ వాళ్ళని సంహరిస్తాడు. అది ఈ చక్రం అంటే విశ్వమంతా కూడా ఒక చక్ర మండలం లాంటిదే. 14 లోకాలు కూడా అన్ని చక్రాలే అని, మండలాలన్నీ కూడా చక్రాలే. అంటే చక్రము అంటే దానికి ఆది అంతాలు అనేవి ఉండవు. అలా ఈ తిరుగుతూనే ఉంటుందన్నమాట. ఈ సృష్టి స్థితి లయాలన్నీ కూడా అలా తిరుగుతూ ఉంటాయి కదా. దానికి ప్రతిరూపమే అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా చక్రాలని. ఆ చక్రాన్ని ధ్యానించి అభిషేకము అర్చనలతో సేవిస్తే శాంతి సౌఖ్యాలు చేకూరుతాయని చెప్తున్నారు. ఇది సుదర్శన చక్రం యొక్క విశిష్టత, దాని యొక్క స్వస్థితి మనకి తెలియజేశారు, తెలుసుకున్నాం. సంతోషం. ఓం సుదర్శన చక్రాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు.